మన పాఠశాలలో అదనంగా ఉన్న మరియు అవసరమైన మెటీరియల్స్ మొత్తం నాడు నేడులు మనబడి మన భవిష్యత్తులో ఉన్నా లేకపోయినా అన్ని పాఠశాలలు పూర్తి చేయవలసి ఉంది. ఇది వెబ్సైట్లో పూర్తి చేయవలను. schoolinfra.ap.gov.in/stmsworks ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి మనబడి మన భవిష్యత్తు యాప్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతాము. మనబడి మన భవిష్యత్తులో ఉన్నా లేకపోయినా అన్ని పాఠశాలలు ఈ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంది. కాబట్టి ప్రతి పాఠశాల కూడా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మెటీరియల్ వివరాలు పూర్తి చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ తర్వాత క్యాప్చా కోడ్తో లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న మెనూలో పైన థర్డ్ వన్ ఎస్టిమేషన్స్, ఈ థర్డ్ ఎస్టిమేషన్లో సెకండ్ వన్ టీఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ స్కూల్స్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మన జిల్లా, మండలం, తర్వాత స్కూల్ పేరు మనం సెలెక్ట్ చేసుకుంటాము. గో క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి డ్యూయల్ డెస్క్స్, ఫ్యాన్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఆర్ఓ ప్లాంట్స్, ఐఎఫ్పీస్, స్మార్ట్ టీవీస్ మొత్తం 6 రకాల అంశాలు మనకి కనిపిస్తాయి. ప్రతి అంశం కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, డ్యూయల్ డెస్క్ సంబంధించి ఎన్రోల్మెంట్ ఎంత, ఎన్ని ఫంక్షనల్ డ్యూయల్ డెస్క్స్ ఉన్నాయి, ఎన్ని సర్ప్లస్ ఉన్నాయి, ఎన్ని నీడీ ఉన్నాయి. ఫస్ట్ 2 కంపల్సరీగా, ఎన్రోల్మెంటు ఎన్ని బెంచెస్ ఉన్నాయో వేస్తాము. ఇక్కడ మీరు గమనించాల్సింది మనబడి మన భవిష్యత్తులో బెంచీలే కాదండి, అన్ని పాఠశాలలో ఉన్న అన్ని రకాల బెంచీలు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా అన్ని రకాల ఐటమ్స్ మనబడి మన భవిష్యత్తులో ఇచ్చినవే కాదు, గవర్నమెంట్ ఇచ్చినవైనా, డోనార్స్ ఇచ్చినవైనా అన్నీ కౌంట్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఎన్రోల్మెంటు బెంచెస్ వేస్తాము, సర్ప్లస్ ఉంటే వేస్తాము, లేదంటే 0. అలానే నీడి అవసరమైతే నెంబర్ వేస్తాము, లేదంటే 0. ప్రతి కాలంలో నెంబర్ మాత్రమే వేయాలి. అదేవిధంగా ఫ్యాన్స్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్షనల్ రూమ్స్, వార్డెన్ రూములకు తీసుకోకూడదండి. అట్లా ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. ఎన్ని ఫంక్షనల్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫంక్షనల్. ఈ ఫంక్షనల్లో మీకేమైనా సర్ప్లస్ ఉన్నాయా, సర్ప్లస్ ఉంటే నెంబర్ వేస్తాము, లేదంటే 0. అదేవిధంగా తగ్గితే నీడ్ ఉంటే నెంబర్ వేస్తాము, లేదంటే 0. నెక్స్ట్ గ్రీన్ చాక్ బోర్డ్స్ మొత్తం ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షనల్ జీసీబీస్ ఉన్నాయి మీ దగ్గర. ఆ 2 చెక్ చేసుకున్నాక ఎన్ని మిగిలినాయి, మిగిలితే సర్ప్లస్, నీడ్ ఉంటే నీడీలో ఏదైనా నెంబరు, అవసరం లేకపోతే 0, సర్ప్లస్ లేకపోతే 0, నీడ్ ఉన్నప్పుడు నెంబర్. సర్ప్లస్ నీడ్ ఏదో ఒకటే ఉంటుంది, 2 ఉండవండి. ఒకవేళ మీకు సరిపడా ఉంటే 2 0 వస్తాయి. అంతేగాని సర్ప్లస్లో నెంబరు, నీడీలో నెంబరు 0 కాకుండా వేరే నెంబర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనకన్నీ సరిపోను ఉంటే సర్ప్లస్, నీడ్ 0 పెడతాం. సరిపోకపోతే నీడ్లో నెంబర్ వేస్తాం, సర్ప్లస్ 0. అదనంగా ఉంటే సర్ప్లస్లో నెంబర్ వేస్తాము, నీడ్లో 0 పెట్టాలి. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ ఎన్ని ప్లాంట్స్ ఇచ్చారు. ఇక్కడ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కాదండి, డోనార్స్ ఇచ్చినా పర్లేదు, ఏవైనా సరే మొత్తం చూసుకొని వేయాలి. అదనంగా ఉంటే ఎన్ని, నీడ్ ఉంటే ఎన్ని. ఐఎఫ్పీస్ మొత్తం ఐఎఫ్పీస్ ఎన్ని ఉన్నాయి, సర్ప్లస్ ఎన్ని, నీడ్ ఎన్ని. చాలా చోట్ల ఐఎఫ్పీలు ఇవి వాడకుండా ఉన్నాయి, అవన్నీ కూడా సర్ప్లస్ కిందే వేయాలి. మాకు రూమ్స్ వస్తాయి తర్వాత వాడుకుంటామనే కాన్సెప్ట్ మార్చండి సార్. అవసరమైనప్పుడు మళ్ళీ మీరు ఇట్లానే ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా సరే అదే కోణంలో ఆలోచించాలి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ టీవీస్ ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర అదనంగా ఉంటే ఎన్ని ఉన్నాయి, నీడ్ ఉంటే ఎన్ని. ఇట్లా ప్రతి ఐటెం కూడా జాగ్రత్తగా చెక్ చేసి సబ్మిట్ చేయండి. ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా గూగుల్ ఫామ్లో ఫిల్ చేశారు. ఇప్పుడు ఇదే డేటాని ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్లో ఫిల్ చేసేది స్టేట్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారుల ద్వారా మీరు నీడు, సర్ప్లస్ కూడా పంపించారు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని సరైన సమాచారాన్ని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం గమనించాల్సింది మనబడి మన భవిష్యత్తే కాదు, మిగతా ఏ రూపంలో మన దగ్గర ఉన్నా సరే అవన్నీ కూడా కౌంట్ చేసుకొని వేయాలి. ఫంక్షనల్లో ఉన్నవన్నీ కూడా కౌంట్ చేసుకొని సర్ప్లస్ ఉంటే సర్ప్లస్లో వేయండి, నీడ్ ఉంటే నీడ్లో వేయండి. జాగ్రత్తగా ఫిల్ చేసి సరైన డేటాని ఇస్తే మీ దగ్గర అదనంగా ఉన్నవి అవసరమైన స్కూళ్ళకు పంపిస్తారు, మీకు అవసరమైనవి అదనంగా ఉన్న స్కూల్ నుంచి వస్తుంది. సో సమానత్వం ఏర్పడుతుంది.
కాబట్టి దయచేసి సరైన సమాచారాన్ని ఇవ్వండి. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అధికారులు సందర్శించినప్పుడు అదనంగా ఉన్నట్లయితే అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, గమనించండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.